సార్ మొన్నటి వరకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటూ సడన్ గా బయటకు వచ్చారు. ఆయన రావడంతో కాంగ్రెస్ నేతలు కూడా భయం పుట్టుకొచ్చింది. సో దీని గురించి అసలు ఏమంటారు సార్? అంటే ఇంకా 5 సంవత్సరాలు పూర్తవక ముందే కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వం పడిపోయి బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మహారాష్ట్రలో జరిగింది రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మీరు మాట్లాడట ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన, పాదయాత్ర చేసిన, దండయాత్ర చేసిన, ఇంకో యాత్ర చేసిన, మళ్ళా ఏది చేసినా కేసీఆర్ గారు 3వ ప్లేస్లో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. 3వ ప్లేస్లో ఉన్నారు. ఎంపీ ఎలక్షన్స్లో వచ్చాడు ఆయన. ఎంపీ ఎలక్షన్స్లో ఫామ్ హౌస్ నుంచి వచ్చాను కదా, మనం గెలుస్తున్నాం కదా, ఈ సీటు మందే కదా, మనం 6 నెలలు మనమే గెలుస్తున్నాం, తప్పు చేశారు, నేను మీతోనే ఉంటాను అన్నాడు. ఆయన మాటలని జనాలు నమ్మలేదు. ఇంతకుముందు 10 సంవత్సరాలు నువ్వు తెలంగాణ తెచ్చిన వాడిగా మీ మీద గౌరవంతో మీకు అన్నీ మేము ఇస్తే, మీరు మీ పిల్లలకి రాజ్యాంగం ఇచ్చారు, మీ పిల్లలకి మీరు గవర్నమెంట్ ఇచ్చారు, మీ పిల్లల కళాగూట్ల ఫ్యామిలీ గవర్నమెంట్గా నడిపారే తప్ప ప్రజల పాలన నడపలేదు సార్ మీరు. కనుక మళ్ళా మాట్లాడే రైట్ మీకు లేదు కేసీఆర్ గారు. మీరంటే మాకు గౌరవం ఉంది, తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా మీరు, మేమంటే మాకు చాలా గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటాం. కానీ మీ పిల్లలిద్దరూ ఒకళ్ళు లిక్కర్ స్కామ్లో, ఒకళ్ళు ఇంకొకరు స్కాముల్లో ఇరుక్కొని వాళ్ళు చేస్తున్నవన్నీ ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి కనబడుతూ ఉంది. కనుక దయచేసి మీరు పాలనలో మీరు అప్పుడప్పుడు ఫామ్ హౌస్ నుంచి వచ్చి మాట్లాడడం కాదు, మీరు పూర్తిగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించండి. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించండి. ప్రజల కోసం, మా కోసం. ఓకే, వాళ్ళు తప్పు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు ఎత్తి చూపండి సార్, మీరు ఎత్తి చూపండి, అసెంబ్లీలో ఎత్తండి, మీరు రోడ్డు మీద ఎత్తండి. వాళ్ళ తప్పు జరుగుతుంది, వాళ్ళతో మహాలక్ష్మి రాలేదా, వాళ్ళకి ఆల్రెడీ సిలిండర్స్ రాలేదా, వాళ్ళకి ఏం రాలేదు, ఉచిత బస్సు రాలేదా, పెన్షన్ రాలేదా, రైతు బంధు రాలేదా, ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఎత్తి చూపితే రేపు గవర్నమెంట్కి రావడానికి అవకాశం. ఆ ఛాన్స్ ఎవరికి ఇచ్చారు మీరు? బీజేపీ వాళ్ళకి ఇచ్చేశారు. బీజేపీ వాళ్ళకి మీరు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షం మీరు ఉండండి, నేను ఫామ్ హౌస్లో ఉంటానని మీరుండి ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు వస్తే మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారని అడుగుతున్నారు. మీరు వచ్చారు కాబట్టి ఆ ప్రశ్న నన్ను అడిగారు, రాకపోతే మీరు నన్ను అడుగుతారా? మరి రోజుకి బీజేపీ వాళ్ళు ఏదో ఫైట్ చేస్తున్నారు. సంజయ్ గారు అవ్వచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే మహేష్ రెడ్డి గారు అవ్వచ్చు, డికే అరుణ గారు అవ్వచ్చు, ఈటల రాజేందర్ గారు అవ్వచ్చు. బీజేపీ టాప్ లెవెల్లోకి వెళ్తుంది. 9 ఎంపీ సీట్లు, 8 ఎంపీ సీట్లు గెలిచారు వాళ్ళు. మరి మీకెందుకు థర్డ్ ప్లేస్ వచ్చింది కేసీఆర్ గారు? అదే ప్రధాన ప్రతిపక్షం మీరుండుంటే, ప్రధాన ప్రతిపక్షం మీరు కానీ ఆ పాత్ర పోషించుంటే, ఓకే, ప్రజలు నిర్ణయితులు, న్యాయ నిర్ణయితులు. మీకు ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్ ఇవ్వాలనిపించింది, మీకు ప్రతిపక్షంలో కూర్చోవాలనిపించింది, కూర్చోబెట్టమంటారు, అది కూడా మీరు తిరస్కరించారు. అది కూడా అసెంబ్లీకి మీరు రావట్లేదు. అసెంబ్లీ అంటే మన ఏది గుడి, అసెంబ్లీ అంటే గుడి, మనం జీవోలు చేసేది, రాజ్యాంగం చేసేది, ఇవన్నీ కూడా మనం అసెంబ్లీలోనే చేసుకుంటాం. మాట్లాడేది సెక్రటరియట్, అసెంబ్లీ, ఈ రెండింటికి మీరు అడుగు పెట్టట్లేదే. మీరు రెండింటికి అడుగు పెట్టకుండా, మాట్లాడకుండా, ఏమి చేయకుండా మీరు వచ్చి మొత్తం టోటల్గా ఇప్పుడు టోటల్గా గవర్నమెంట్ తప్పు చేస్తుంది, మీరందరూ బీఆర్ఎస్ అంతా తప్పు చేశారు, ఆ రోజు ఎంపీ ఎలక్షన్లో ఓడిపోవడానికి మీకు ఓటమికి మీ భయమే కారణం అంటూ ఎన్నోసార్లు ఓడిపోతే గెలవా, ఆ ధైర్యం రోజుకి ఇవ్వాలి. మీ పిల్లల మీద నమ్మకం లేదు, కేటీఆర్ గారి మాటల మీద నమ్మకం లేదు, మన కవిత గారి మాటల మీద నమ్మకం లేదు. మహిళా కమిషన్ బిల్లు వచ్చేసింది, మహిళా కమిషన్ బిల్లు కోసం నేను మొత్తం టోటల్గా ధర్నా చేస్తాను, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసింది. ఆమె ఆల్రెడీ వచ్చిన బిల్లునే ధర్నా చేసిందే తప్ప, అది ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి మహిళా కమిషన్ బిల్లు వస్తుంది, అది నేనే చేయించానని గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ అది ఆమెకేమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకో చెప్పండి, ప్రతి మహిళ చెప్పండి. ఆ మహిళా కమిషన్ బిల్లుకి సోనియా గాంధీ గారి నుంచి, సుష్మా స్వరాజ్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద మేధావులు, పెద్ద ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఓకే, మోడీ గారు చొరవ అవ్వచ్చు, మోడీ గారు ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఆ బిల్లు పాస్ చేశారు. దాంట్లో మీరు కూడా అయిపోతుందన్న ఉద్దేశంతో మళ్ళీ మీరు ఒక ధర్నా చేశారు. అదే అయిపోయింది. ఇప్పుడు బీసీలు వర్గీకరణ కోసం, బీసీలని కులగరణ కోసం చేయమంటున్నారు. అది ఆల్రెడీ అవుతుందానికి మళ్ళీ ఇంకో ధర్నా మొదలెట్టారు. ఆర్ కృష్ణ గారు ఏమైపోయారో అర్థం కావట్లేదు, బీసీ నాయకులు ఏమయ్యారో అర్థం కావట్లేదు, ఓసీ నాయకురాలు మన కవితక్క గారు మళ్ళీ మొదలెట్టారు. అసలు బీసీ జనాభా ఎంత, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి, ఎలాగుంది, కులకరణ ఏంటి, అవన్నీ కూడా మనకి ఏం తెలుసు?
అంత పెద్ద ఆయన ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, సో మనీ బీసీ పీపుల్స్ ఉన్నారు. మళ్ళీ వచ్చే సమయానికి మళ్ళీ మొదలు పెడతారు. మన ఇండివిజువల్గా ఇంకా ఎస్సీ వర్గ గారిని పెట్టలేదు, ఎస్సీ వర్గ గారు నేనే చేశానని చెప్పలేదు అది. ఎస్సీ వర్గ గారు పాపం మందకృష్ణ గారు కష్టపడి 31 సంవత్సరం కష్టపడి ఆయన వస్తే ఎస్సీ వర్గ గారిని తెచ్చుకున్నాడు ఆయన. అంటే నేనేమన్నంటే జనాలు నమ్మే రోజులు పోయాయి. కేటీఆర్ గారు కానీ మీరు చెప్తున్న నమ్మే రోజులు పోయి, మీరు గవర్నమెంట్ పడిపోతుంది, 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు టైం ఇచ్చాం, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు రండి. మీరు 5 సంవత్సరాలు సంవత్సరం అయింది, రేవంత్ రెడ్డి గారిని పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు, వాళ్ళ పార్టీ విషయాలు. తప్పు జరిగితే ఎత్తి చూపండి, ప్రతిపక్షంగా చూపండి. కానీ ఫామ్ హౌస్ నుంచి అప్పుడప్పుడు మీరు వచ్చి మొత్తం టోటల్గా మీలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి మాలాంటి వాళ్ళు మిమ్మల్ని మీరు వచ్చి మమ్మల్ని మైకి అడగడం కాదు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మీరు ఉండండి, ప్రజల పక్షాన మాట్లాడండి. మాట్లాడితే కేటీఆర్ గారు అంటారు, కేటీఆర్ మా నాన్న వస్తే మీరు తట్టుకోగలుగుతారా అంటాడు. అయ్యా కేసీఆర్ గారు మీరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి మంచి రాజకీయ నాయకుడు, మంచి వక్త, మీరు తెలంగాణ తెచ్చిన రాష్ట్ర నాయకుడు, దాంట్లో నో డౌట్. మీరు నాన్న వస్తే కాదు, మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు రాష్ట్రానికి, మీరు ప్రధాన ప్రతిపక్షం అవ్వచ్చు, కానీ ప్రజల కోసం మీరు పోరాడాలి. మా నాన్న సరిపోవలసిన లేదు నేనే సరిపోతానంటే అది కరెక్ట్ కాదు కదా. రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ గారే అంటారు, కేటీఆర్ గారు అనరు. మీరు అనౌన్స్ చేయలే వారసత్వం, మీరు అనౌన్స్ చేయాలి హరీష్ గారికి వారసత్వం, మీరు అనౌన్స్ చేయాలి కవిత గారికి వారసత్వం. ఇప్పటికీ కేసీఆర్ గారి మీదే గౌరవం. కనుక కేసీఆర్ గారు వచ్చిన, బీజేపీ వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పులు చేసి ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీకి, వాళ్ళకి, మన బీఆర్ఎస్కి ఉంది. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి, ప్రజలు ఎలా మంచి చేసుకోవాలి, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఆ తప్పుల్ని ఎక్కడ ఎత్తి చూపాలి, ఏ విధంగా చూడాలని అది ఆలోచించాలి తప్ప మనం ఇప్పుడు మీకు అయిపోయింది ఇప్పుడే దిగిపోండి, మీరు రాత్రి దిగిపోతే మేము ఎక్కిపోతాం, లేకపోతే అవిశ్వాస తీర్మానం పెడతాం అంటే ప్రజలు నమ్మరు. ప్రజల్ని గెలిపించడానికి 5 సంవత్సరాలకు ఇచ్చారు, మీకు సంవత్సరానికి ఇవ్వాల. కనుక అక్కడ మహారాష్ట్ర వేరు, ఇక్కడ వేరు. మహారాష్ట్ర ఏకనాథ్ సిండే వచ్చాడు, వాళ్ళకు దాంట్లోనే 2 కూటములు అయ్యాయి. కనుక మీరు కాంగ్రెస్ 2 కూటములు అవుతే మీరు గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చూడొచ్చేమో తప్ప కాంగ్రెస్ 2 కూటమి అవడానికి 76 సీట్లు ఉన్నాయి కదా. మరి మీకెన్ని ఉన్నాయి, బీజేపీకి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. కనుక ఇవన్నీ జరగని పనులు. మంచి రాష్ట్రం పాలించాలని కోరుకుందాం. ప్రధాన ప్రతిపక్షంగా మనం వాళ్ళని ఎత్తి చూపుదాం. వాళ్ళు తప్పు చేస్తే తప్పుని ఎత్తి చూపి నెక్స్ట్ గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేద్దాం తప్ప తప్పుడు నడకల్లో మనం గవర్నమెంట్లో ఎక్కుదాం, అడ్డదారిలో గవర్నమెంట్ ఎక్కుదాం అనుకుంటే ఎప్పటికైనా మనకు అది పడిపోతుంది, కూలిపోతుంది, ఆ పేక మేడలను గుర్తుపెట్టుకోవాలి. కనుక దయచేసి కేసీఆర్ గారు మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన వస్తేప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం, మళ్ళీ ఆయన మాట్లాడేటప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.